కవిత శీర్షిక గంజాయి మనుషులు. ఆ బూజు పట్టిన పురాణాలను, ఇతిహాసాలను ఒక్కసారి తిప్పి చూశా. అక్కడ వేషలుగా మార్చబడిన నా తల్లులు తప్ప ఎవరు కనబడలేదు. దేవుడి కోసం వెతుకుతూ గుడివైపు వెళ్ళా. అక్కడ బూదు బొమ్మలుగా మారకుండానే అత్యాచారానికి గురవుతున్న జోగిని, మాతంగులు అని పిలువబడుతున్న నా అక్కలు తప్ప మరెవ్వరూ కనబడలేదు. ఇప్పుడు ఈ దేశంలో మానవత్వం కోసం వెతికిన మణిపూర్, గుజరాత్లో నగ్నంగా తిప్పుతున్న నా చెల్లెళ్ళను చూసినప్పుడు సగం చచ్చిన భారతదేశం కనిపించింది. గంజాయి మొక్కలలో తులసి మొక్కలు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి. మిగతావన్నీ గంజాయి మొక్కలే కదా. మరి ఎవరి ఈ గంజాయి మనుషులు? కొందరు కపట నాటక సూత్రధారులు, మరికొందరు ముఖానికి కాషాయపు రంగుని అద్దుకొని నటించే పగటి వేషగాళ్ళు. థ్యాంక్ యూ. నా కవిత శీర్షిక గంజాయి మనుషులు. ఆ బూజు పట్టిన పురాణాలను, ఇతిహాసాలను ఒక్కసారి తిప్పి చూశా. అక్కడ వేషలుగా మార్చబడిన నా తల్లులు తప్ప ఎవరు కనబడలేదు. దేవుడి కోసం వెతుకుతూ గుడివైపు వెళ్ళా. అక్కడ బూదు బొమ్మలుగా మారకుండానే అత్యాచారానికి గురవుతున్న జోగిని, మాతంగులు అని పిలువబడుతున్న నా అక్కలు తప్ప మరెవ్వరూ కనబడలేదు. ఇప్పుడు ఈ దేశంలో మానవత్వం కోసం వెతికిన మణిపూర్, గుజరాత్లో నగ్నంగా తిప్పుతున్న నా చెల్లెళ్ళను చూసినప్పుడు సగం చచ్చిన భారతదేశం కనిపించింది. గంజాయి మొక్కలలో తులసి మొక్కలు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి. మిగతావన్నీ గంజాయి మొక్కలే కదా. మరి ఎవరి ఈ గంజాయి మనుషులు? కొందరు కపట నాటక సూత్రధారులు, మరికొందరు ముఖానికి కాషాయపు రంగుని అద్దుకొని నటించే పగటి వేషగాళ్ళు. థ్యాంక్ యూ.